ఎస్ రైట్ సాధిక మొత్తానికి 3 పార్టీలు కలిసి ఏర్పాటు చేస్తున్న సభ కాబట్టి చాలా భారీ ఎత్తున 3 లక్షల పైగా అంటారు, ఇంకా సంఖ్య పెరగచ్చు అని చెప్తున్నారు. దట్టు దానికి తగ్గట్టుగా అంత భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం చిన్న విషయం కాదు. మొత్తం ఎటు చూసినా సరే అక్కడ 3 పార్టీల జెండాలతో మొత్తం అనంతపురం అంతా కూడా జెండాల మయంగా మారిపోయింది. అటు ఒక్కొక్కరుగా ఇప్పటికే ప్రజలు సభాస్థలికి చేరుకుంటున్నారు, సభాస్థలికి ఒక్కరుగా చేరుకుంటున్నారు. అక్కడ సభా ప్రాంగణం వద్ద అయితే చాలా భారీ బందోబస్తు కనిపిస్తుంది. ఇక మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 3 గంటలకి సభ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఏపీ సీఎం చంద్రబాబు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా కాసేపట్లో చేరుకుంటారని చెప్తున్నారు. 3 గంటలకు ఎగ్జాక్ట్ గా సభ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ అంటే లోకేష్ గారు కూడా హాజరు కావాలి. బట్ నేపాల్లో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తున్నాం. అక్కడ నేపాల్లో చిక్కున్న తెలుగు వారు ఎవరైతే ఉన్నారో వారిని రక్షించేందుకు ఇక్కడ అత్యవసరంగా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు కాబట్టి ఆయన వెళ్ళడం మాత్రం కొంచెం కష్టమంటున్నారు. ఆయన హాజరు కావట్లేదని చెప్తున్నారు. సో మొత్తంగా ఈ 15 నెలల్లో ఏవైతే కూటమి సర్కార్ హామీలు ఇచ్చిందో సూపర్ 6 ప్రతిదీ కూడా చాలా పకడ్బందీగా అమలు చేస్తాం. 1,00,000 కోట్లకు పైగా ఖర్చుతో నిధులు ఖర్చు చేసి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చేస్తామని కూడా కూటమి సర్కార్ చెప్తోంది. అయితే చేసిన పథకాలు ఏవైతున్నాయో ఆ విజయాలు ప్రజలకు వివరించేందుకు ఈ ప్రయత్నం అని. అంతేకాకుండా ఇప్పటివరకు చూసాం కూటమి ఐక్యత లేదు, 3 పార్టీల్లో కూడా అంతర్గతంగా విభేదాలు ఉన్నాయి. ఇవేమీ మా దగ్గర లేవు, కలిసి వచ్చాం, కలిసి గెలిచాం, కలిసి పని చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా కలిసే ఉంటాం అనే మెసేజ్ ఇచ్చే విధంగా కూడా వారు ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు 3 నేతలు కూడా ఏం మాట్లాడతారనేది కూడా చాలా ఏగరగా వెయిట్ చేస్తున్నారు అందరూ. ఇప్పటికే కార్యకర్తలు అందరూ కూడా చాలా భారీగా సభాస్థలికి అయితే చేరుకుంటున్నారు సాధిక. ఇక ప్రస్తుతం మనకి సభాస్థలి ప్రాంగణం వద్ద ఆల్రెడీ మన కరెస్పాండెంట్ చాలా మంది సిద్ధంగా ఉన్నారు. నరేష్ ఉన్నారు, నాగేంద్రనాథ్ ఉన్నారు. ఒక్కొక్కరిని అడిగి అక్కడ డీటెయిల్స్ ఏంటో కనుక్కుందాం. ఎస్ ప్రస్తుతం మన కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి ఆల్రెడీ లైవ్లో జాయిన్ అయ్యారు. ఎస్ నాగేంద్రనాథ్ రెడ్డి, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ, మీకు హడావుడు ఎలా కనిపిస్తోంది? ఎంతసేపట్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు? జన సమీకరణకు సంబంధించి ఏం చెప్తారు? ఎన్ని లక్షల మంది హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది? సతీష్, అనంతపురం జిల్లా 3 రంగులమయమైంది. తెలుగుదేశం అలాగే జనసేన బీజేపీ జెండాలతో రెపరెపలాడుతోంది. మొత్తం ఎక్కడ చూసా కూడా అనంతపురం నగరంలో గల్లీ గల్లీ కూడా పూర్తిగా 3 జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఈ జెండాలు వాళ్ళు కట్టిన విధానం బట్టి కూడా తెలుస్తుంది. పూర్తిగా కూటమి ప్రభుత్వంలో వాళ్ళంతా ఐక్యంగా ఉన్నారన్నట్టు బాగా వాళ్ళు మెసేజ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎక్కడ కానీ జెండాల విషయంలో కూడా వాళ్ళంతా ఒక ఐక్యతగానే కట్టినట్టు కనపడుతుంది. ప్రతి జెండా కూడా ప్రతి చోట కనిపిస్తుంది. 3 రంగుల జెండాలు 3 చోట్ల కనిపించడం జరుగుతుంది. ప్రతి చోట వీళ్ళు ఐక్యంగానే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఐక్యంగానే తీసుకొని మొత్తం ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు అనంతపురం వేదికగా ఈ 15 నెలల కాలంలో ఏం చేశారని దానిపైన మాట్లాడతారు, ఇంకా ఏం చేయబోతున్నారని దానిపైన మాట్లాడతారని దానిపైన చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ సంబంధించి మాధవ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన మాట్లాడడం జరుగుతుంది. అయితే వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తారు ఏంటనే దానిపైన కూటమి నేతలు అలాగే ప్రజలు కూడా చాలామంది వెయిట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూటమి సంబంధించి ఎవరైతే నాయకులు ఉన్నారో అలాగే వాళ్ళ కార్యకర్తలు ఉన్నారో శ్రేణులు ఉన్నారో మొత్తం ఇప్పటి వరకు పార్టీ చేసినటువంటి కార్యక్రమాలను మేము కూటమి ప్రభుత్వం తరపున చేసినటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తిగా చెప్పలేకపోయినాం, జనాలకు తీసుకెళ్ళలేకపోయినాం నాకు అభిప్రాయానికి అయితే ఆ పార్టీ నేతలు వస్తున్నారు. ఖచ్చితంగా ఈ సభ ద్వారా ప్రజల్లోకి ఇంకా వెళ్తుంది. ప్రజల్లో ఆల్రెడీ మా పట్ల పాజిటివ్ నేచర్ ఉంది. మేము కూడా అంతా 3 పార్టీలు ఐక్యంగా ఉన్నాము, వాళ్ళు ఇప్పటికే లేనిపోనివి చెప్పడం జరుగుతుంది అనేసి మండిపడుతున్నారు. అయితే వైకాపా కావచ్చు అలాగే కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు ఎవరైతే ఉన్నారో విమర్శలు చేస్తున్నారు మా పైన. మేము ఇప్పటికి కూడా సవాల్ చేస్తున్నాము. గతంలో అమ్మఒడి పేరుతో ఒక్కరికే అందరికీ ఇస్తామని చెప్పేసి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ఈరోజు తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్యాస్ సిలిండర్లు 3 ఇవ్వడం జరుగుతుంది. ఆర్టీసీ కూడా మేము ఫ్రీగా చెప్పడం జరిగింది, అది కూడా స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అన్ని స్టార్ట్ చేసాం. రైతులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అమ్మఒడి కింద ఎవరికైతే రాలేదో అలాగే రైతులకు ఎవరికైతే రాలేదో అర్హులు ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే చూపిస్తే ఖచ్చితంగా మేము వారికి కూడా న్యాయం చేస్తాము. కాదు ఆధారాలతో సహా చూపిస్తే మేము న్యాయం చేయడానికి సిద్ధంగానే వాళ్ళు సవాల్ విసురుతున్నారు. అయితే అనంతపురం సభాస్థలి వద్ద దాదాపు 6,000 మంది పోలీసులు ఇప్పటికే ఉన్నారు. ఉదయంతో పోలిస్తే రాను కట్టుదిట్టంగా చేస్తున్నారు. చాలా మంది ఎవరైతే గుర్తింపు కార్డులు లేరు వాళ్ళందరినీ బయటకు పంపించడం జరుగుతుంది. ఐడి కార్డు బేస్ మీద వాళ్ళందరినీ మొత్తం సభాస్థలి దగ్గరికి డిప్యూటీ సీఎం లోకేష్ వస్తారని అన్నారు. లోకేష్ నేపాల్లో జరిగిన ఘటనకు సంబంధించి రాలేకపోతున్నారని ఇప్పటికే మెసేజ్ రావడం జరిగింది. అయితే సీఎం అలాగే డిప్యూటీ సీఎం ఇద్దరు వస్తున్నారు. వారు వచ్చే దారిలో ఎటువంటి అవాంఛనీయ జరగకుండా ఎటువంటి వ్యక్తులు లేకుండా ఓన్లీ ఐడి కార్డ్స్ ఉన్న వ్యక్తులు, డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులు, మిగతా వాళ్ళు వేరే శాఖలకు సంబంధించిన వ్యక్తులైనా ఎవరి వ్యక్తులైనా కూడా ఐడి కార్డులు ఖచ్చితంగా ఉండాల్సి అనే ఉద్దేశంతో వాళ్ళు చేయడం జరుగుతుంది. అయితే ప్రతి చోట ఇక్కడ మొత్తం సభాస్థలి చుట్టూ స్వర్గీయ ఎన్టీ రామారావు
రామారావు కటౌట్లను పెట్టడం జరిగింది. ఆయన కృష్ణుని వేషంలో ఉన్న కటౌట్ను కూడా అందరినీ ఆకర్షించడం జరుగుతుంది. అలాగే కృష్ణుని వేషంతో పాటు వేరే ఆయన రాజకీయాలకు వచ్చినప్పుడు కటౌట్లు కూడా పెట్టడం జరిగింది. వాటితో పాటు మోడీ గారిది, అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ కటౌట్లు కూడా భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ సభాస్థలికి దాదాపు ఒక 5 కిలోమీటర్ల దూరం వరకు ప్రతి చోట జెండాలు కానీ ఫ్లెక్సీలు కానీ పెద్ద ఎత్తున కార్యకర్తలు 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున వేయడం జరిగింది. సూపర్ హిట్ పేరుతో స్వాగతం సుస్వాగతం అంటూ అందరికీ జనాలు కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఒకటి జనం రాక సందర్భంగా 3 లక్షల నుంచి 5 లక్షల మంది వస్తున్నారు. దానికి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటికే పోలీసులు వచ్చే ఏ రహదారుల్లో వస్తున్న దానిపైన వాళ్ళు కూడా ముందుగానే ఏ వైపు రావాలో, ఈ వాహనాలు ఎక్కడ నిలపాలని దానిపైన కూడా ఒక క్లారిటీగా పూర్తిగా ఉన్నారు. అయితే 420 సీసీ కెమెరాలు, 54 డ్రోన్ కెమెరాలతో కూడా పర్యవేక్షణ పూర్తిగా జరుగుతుంది. ఇప్పటికే డీజీపీ కూడా ఇక్కడే దగ్గరుండి ఆయన చేయడం జరిగింది, సమీక్ష చేయడం జరిగింది. ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగరు. ప్రతి ఒక్కరూ సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ వచ్చే దారిలో ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అనుమానపు వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా తీసుకోవాలంటే ఈరోజు ఉదయంతో పోలిస్తే డీజీపీ గారు చెప్పినట్టు మొత్తం ప్రతి ఒక్కరిని లేని వాళ్ళని కూడా ఐడి కార్డు లేని వాళ్ళు ప్రతి ఒక్కరిని బయటకు పంపించడం జరుగుతుంది. ఒకవేళ అనుమానం వచ్చిన వ్యక్తులను కూడా పోలీసులు వాళ్ళు కొంతమంది తీసుకోవడం జరుగుతుంది. అయితే సభాస్థలికి దాదాపు చుట్టుపక్కల ఎవరు కానీ మీడియా తప్ప మిగతా మినహాయించి మీడియాలో కూడా ఐడి కార్డులు ఉన్న వాళ్ళని అనుమతిస్తున్నారు. ఐడి కార్డు లేని వాళ్ళని ఎవరిని కూడా అనుమతించడం లేదు. మీడియా అని తెలిసిన తర్వాతనే చూసిన తర్వాతనే వాళ్ళు కూడా పోలీసులు చెక్ చేసి పంపిస్తున్నారు. అయితే ఇక్కడ 3 లక్షల నుంచి 5 లక్షల మంది వస్తుండటంతో వారికి భోజనం సౌకర్యం కల్పించిన తర్వాత నాగేంద్రనాథ్, మీరు చెప్పినట్టుగా చాలా భారీ ఎత్తున జన సమీకరణ చేరుకుంటారు. 3 పార్టీలు కాబట్టి డెఫినెట్గా అనుకునే దానికంటే డెఫినెట్గా ఎక్కువ మంది వస్తారు. సో ఈ నేపథ్యంలో అంటే ట్రాఫిక్ అంతరాయం లేకుండా అవుటర్స్కి, ఎందుకంటే హైవే ఏదైతే ఉందో హైవేని ఆనుకునే ప్రదేశం అని చెప్తున్నారు, చాలా దగ్గరగా ఉందని చెప్తున్నారు. సో వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా రూట్ మ్యాప్ ఎలా ఇచ్చారు, అందరికీ అలర్ట్స్ ఎలా ఇస్తున్నారు? సతీష్, ఇది అనంతపురం నగర శివారులోని హైదరాబాద్ నుంచి బెంగళూరు పోయే రూట్ ఇది పక్కనే ఉంది. కాబట్టి ఎటువంటి ఇది జాతీయ రహదారి కాబట్టి ఒకవేళ ఎవరైనా వచ్చే అవకాశం ఉండటంతో గట్టి చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు పోయే వాహనాలన్నీ వడియంపేట నుంచి బుక్కరాయ సముద్రం, అలాగే నాయనపల్లి క్రాసు, నార్పల నుంచి బత్తలపల్లి, ధర్మవరం మీదుగా మరి హైవే చేరుకునే విధంగా, జాతీయ రహదారి చేరుకునే విధంగా చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి మొత్తం ప్రధాన వెహికల్స్ ఏవైతే హైదరాబాద్ నుంచి వస్తున్నాయో ఆ వెహికల్స్ అన్ని అటువైపునే మొత్తం మళ్ళించడం జరిగింది. అలాగే ఈ అటువైపు వచ్చి బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వెహికల్స్ కూడా ధర్మవరం, అలాగే బత్తలపల్లి, నార్పల, నాయనపల్లి క్రాస్, బుక్కరాయ సముద్రం, వడియంపేట మీదుగా తరలిస్తున్నారు. ఇదే కాకుండా కర్నూలు నుంచి తిరుపతి వెళ్లే వాహనాలను కూడా వడియంపేట నుంచి బుక్కరాయ సముద్రం, నాయనపల్లి క్రాసు, నార్పల, బత్తలపల్లి నుంచి తిరుపతి తరలించడం జరుగుతుంది. అయితే వచ్చే వాహనాలని లోపలికి రానివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. సభకి ఎవరైతే వస్తున్నారో ఇప్పటికే 3550 బస్సులు, ఆర్టీసీ బస్సులు ఇప్పటికే చేయడం జరిగింది. అలాగే దాంతోపాటు ప్రైవేట్ స్కూల్స్ ఏమున్నాయి ఆ స్కూల్స్ బస్సులు కూడా మొత్తం అన్ని వీళ్ళు సరెండర్ చేసుకోవడం జరిగింది. మొత్తం ఆ బస్సుల ద్వారా కూడా మొత్తం పెద్ద ఎత్తున రావడంతో ట్రాఫిక్, వీళ్ళు సభకు వస్తున్న వాళ్ళని మాత్రం సభ దగ్గరికి దాదాపు ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో వాళ్ళని ఆపి వాహనాలకి అక్కడే పార్కింగ్ చేసి సభకు తీసుకొచ్చే విధంగా చేస్తున్నారు. అయితే సభకు వచ్చే వారికి అప్పటికే భోజన వసతి కల్పించి ఇక్కడికి తీసుకొచ్చే ఆలోచనతో నాయకులంతా ముందుగానే ఫ్రీ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. 1 గంట తర్వాతకి అంతా 1:30 తర్వాత వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. 1:30 తర్వాత 2 గంటలకి సీఎం కానీ డిప్యూటీ సీఎం సభా వేదికపైకి వస్తారు. దీన్ని బట్టి చూస్తే 2 గంటలకు సభ స్టార్ట్ అయితే దాదాపు 4-5 అవుతుంది. ఒకవేళ లేట్ అయినా కావచ్చు అనేసి అభిప్రాయపడుతున్నారు. అయితే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఎక్కడన్నా ఒక చిన్న ఇన్సిడెంట్లు జరిగినా కూడా వెంటనే ఇక 20 అంబులెన్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 200 మంది మెడికల్ స్టాఫ్ కూడా ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది. సతీష్, అంటే నాగేంద్ర, అది ప్రధానంగా మన సంక్షేమ పథకాలు అమలు చేయటమే కాదు, అమలు చేస్తున్నామన్న విషయం ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రచారం కూడా చేయాలి. ఎందుకంటే సోషల్ మీడియా దగ్గర దుష్ప్రచారం చాలా భారీ ఎత్తున జరుగుతుంది కాబట్టి వాటిని అరికట్టాల్సిన అవసరం అందరి మీద ఉంది అని ఎప్పటి నుంచో సీఎం, డిప్యూటీ సీఎం చెప్పుకుంటూనే వస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఈ వేదికగా ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు, ఏం సందేశం ఇవ్వబోతున్నారు అనుకోవాలి?
సతీష్ కరెక్ట్ మీరు చెప్పినది. అయితే ఎన్నో పథకాలు చేస్తున్నాము. పథకాలు చేస్తున్నప్పటికీ దాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాము. 3 పార్టీలు ఉన్నప్పటికీ 3 పార్టీలు కూడా మనం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాము. ప్రజలైతే మన పట్ల సాధారణంగా ఆహ్వానిస్తున్నాం, మనమైతే తీసుకెళ్ళలేకపోతున్నాం అభిప్రాయంతో వాళ్ళు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ 3 పార్టీలు మనం ఒక వేదిక ఏర్పాటు చేసుకోవాలి. ఆ వేదిక ద్వారానే మనం ఏవైతే ఇచ్చామో మనం ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్లాలా. ఏవైతే ప్రతిపక్షాలు ఏవైతే ఈరోజు విమర్శిస్తున్నాయో ఆ విమర్శలను మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు మన వాళ్ళు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. దాన్ని మనం ఖచ్చితంగా మనం ఏదైతే చేశామో ఈరోజు పథకాలు ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి ఈ కూటమి ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా తల్లికి వందనం పేరుతో ప్రతి ఇంటిలో ఎంతమంది ఉన్నా కూడా ఇచ్చారు. గతంలో అమ్మఒడి పేరుతో ఆయన అందరికీ ఇస్తానని చెప్పేసి ఒక్కరికి మాత్రమే ఇవ్వడం జరిగింది. మనం ఇంటిలో ఎంతమంది ఉన్నారో అందరికీ ఇస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఒకవేళ అరకొర ఎక్కడన్నా ఉన్నా కూడా వాటి కూడా అర్హులైన వారు ఖచ్చితంగా ఈ రోజు కూడా సవాల్ చేస్తున్నాము. ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి కూడా మనం ఇవ్వడం జరుగుతుందనేసి చెప్పడం జరుగుతుంది. మహిళలకి 3 సిలిండర్లు కూడా ఇచ్చాము. అలాగే ఈరోజు ఆర్టీసీలు కూడా ఫ్రీ సౌకర్యం కల్పించాము అనేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే మనం పథకాలు చేసినప్పటికీ చెప్పుకోలేకపోయాము చాలామంది అని సోషల్ మీడియాలో వాళ్ళు ప్రతిపక్షాలే ఎక్కువ విమర్శలు చేస్తున్నారు. మనం దాన్ని తిప్పికొట్టాలంటే ఒక సభా వేదికను పెట్టి మనం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఆ సభా వేదిక అనంతపురం నుంచే స్టార్ట్ కావాలి. అనంతపురంలో మనం సూపర్ హిట్ పేరుతో స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచే స్టార్ట్ చేశామని కూటమి నాయకులు అభిప్రాయం పడుతున్నారు. సతీష్ డెఫినెట్గా అనంతపురం నుంచే స్టార్ట్ కావడం కూడా ఒక చర్చకు దారితీస్తుంది. అంటే ఆల్రెడీ కడపలో మహానాడు చేస్తారు, రాయలసీమలో తమ పట్టేంటో కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అనంతపురాన్ని ఎంచుకోవడం వెనుక రాయలసీమ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పే సంకేతమా? అంటే ఇంకా ఎలాంటివి ఇంకా రాయలసీమకి ఏమైనా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 3 పార్టీ నేతలు కూడా కలిసి చేస్తున్న సభ ఇది. కేవలం సూపర్ 6 సూపర్ హిట్టే కాకుండా ఇంకా చాలా మెసేజ్లు వస్తాయేమో, చాలా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తారేమో, ఏమైనా ప్రకటిస్తారేమో అనే ఆశ కూడా ఉంటుంది. అసలు ఏమన్నా దానికి సంబంధించి ఏమైనా జరిగే అవకాశం ఉందా? సతీష్, రాయలసీమలో ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీకి పెట్టని కోట. గతంలో కూడా అనేక పర్యాయాలు తెలుగుదేశం పార్టీకే ఇక్కడ ఎక్కువ సీట్లు వచ్చాయి. ఈసారి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 14 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచింది. అలాగే 2 ఎంపీ స్థానాలు కూడా అది కైవసం చేసుకోవడం జరిగింది. అంటే మేము తెలుగుదేశం పార్టీకి అనంతపురం జిల్లాలో పూర్తిగా పట్టు ఉంది. అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరం బీజేపీ గెలిచింది. కూటమిలో భాగంగా అక్కడ కూడా మేము గెలిచామనేసి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. అలాగే టీడీపీ వాళ్ళు కూడా మేము ఈరోజు ఐక్యంగా ఉండడం గెలిచాము అనేసి ప్రజలు మనం ఆశీర్వదించారు. కాబట్టి మేము ఇక్కడ చేశాం. కాబట్టి అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాల్లో గెలవడం వల్ల పూర్తిగా పట్టు ఉంది. గత గొండేళ్ళలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు ఆ రోజు పార్టీని స్థాపించారు. ఆయన కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా హిందూపురం ఎమ్మెల్యేగానే కొనసాగారు. ఆ తర్వాత నందమూరి హరికృష్ణ ఉన్నారు. మరి ఆ తర్వాత బాలకృష్ణ కూడా హ్యాట్రిక్ సాధించారు. అంటే అనంతపురం జిల్లా టీడీపీకి పెట్టని కూడా రాయలసీమలోనే అనంతపురం జిల్లా ఎక్కువ టీడీపీకి అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, పట్టు ఉంది అనే ఉద్దేశంతో అనంతపురం నుంచి చేయాలనే ఉద్దేశంతో అనంతపురం ఎన్నుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే అనంతపురం జిల్లా కరువు జిల్లా కావడంతో అనేక హామీలు ఇచ్చారు. అనేక పథకాలను కూడా ఇప్పటికే కొన్ని నెరవేర్చడం, కొన్ని పథకాలు ఇంకా జరుగుతున్నాయి. ఆంధ్రనివాస్ సంబంధించి 3,800 క్యూసెక్ల నీటి అందిస్తామని వెడల్పు చేసి 3,800 క్యూసెక్ల నీటిని కుప్పం వరకు తీసుకెళ్తామని ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో అది ఆల్రెడీ ఇప్పటికే నెరవేరడం జరిగింది. ఇప్పటికే అనంతపురం జిల్లాలో గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు కియా ఫ్యాక్టరీ కూడా తేవడం జరిగింది. దానివల్ల ఎంతో మంది ఉపాధి పొందారు. దాంతోపాటు ఇప్పటికే సోలార్ ప్రాజెక్టులు కూడా అనంతపురం జిల్లాకి తీసుకొని వస్తున్నారు. వాటితో పాటు అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి కరువు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తామనేసి ఉద్దేశంతో ఉన్నారు. అలాగే అనంతపురం బీడు భూములుగా ఉండేటువంటి ఖచ్చితంగా కూడా హాజీనేవ ద్వారా నీళ్లు తీసుకుని వచ్చి ప్రతి చెరువుని నింపుతాము, ప్రతి చోట మేము ఇది ప్రతి ఎకరాన్ని నీళ్లు తెచ్చే విధంగా తీసుకుని వస్తామనేసి కూటమి నేతలు చెప్తున్నారు. కరువు జిల్లాలో మేము సస్యశ్యామలంగా చేస్తాము. దీంట్లో భవిష్యత్తులో ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎలాగ ఉన్నాయో పచ్చగా కనిపిస్తుంటాయో అలాగే ఇక్కడ అనంతపురం జిల్లా కూడా చేస్తాను సంకల్పంతో ఇక్కడ నేతలు కానీ చంద్రబాబు నాయుడు కానీ కూటమి నేతలు కానీ పోతున్నారు చెప్పవచ్చు. సతీష్, థ్యాంక్ యూ నాగేంద్ర.